బీజేపీలో మాత్రమే దేశమే ముందు, తర్వాత నేను అనే గొప్ప సిద్ధాంతం సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఘట్కేసర్లో నిర్వహించిన సికింద్రాబాద్ అసెంబ్లీ తార్నాక డివిజన్ పండిత దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీలో మాత్రమే సాధ్యమయ్యే గొప్ప సిద్ధాంతం దేశమే ముందు, తర్వాత నేను అని తెలిపారు. అలాగే సిక్కులకు అండగా బీజేపీ ఉందని, నాడు వాజ్పేయి నేడు మోదీ ఉన్నారని రామచంద్రరావు పేర్కొన్నారు. 1984 యాంటీ-6 రైట్స్ ఎప్పుడైనా 1984 ఇందిరాగాంధీని చంపిన తర్వాత ఆ రోజు జనరల్ ఎలక్షన్ జరుగుతూ ఉండే దేశవ్యాప్తంగా కూడా. అటల్ బిహారీ వాజ్పేయి గారితో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆ రోజు పోటీ చేస్తూ ఉన్నారు. శ్రీమతి గాంధీ గారి హత్య అయిన తర్వాత యావత్ దేశంలో కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ నాయకులు సిక్ సమాజాన్ని ఊతకూత వస్తూ ఉంటే ఆ రోజు వాజ్పేయి గారు చెప్పారు, సిక్కులు కూడా మన హిందువులే, సిక్కులను చంపుతుంటే తప్పు, మనం రక్షణ ఇద్దాం. ఆ రోజు ఢిల్లీలో అనేక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఆ సిక్కు కుటుంబాన్ని మనం ఆదుకున్నాం. దాని ఫలితం ఏమైంది? హిందూ బ్యాక్లాష్ అని వచ్చింది. శ్రీమతి గాంధీ గారిని సిక్కులు చంపారు కాబట్టి హిందూ మహిళలను చంపారనేటువంటి ఆలోచనతో ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా మొత్తం కాంగ్రెస్ గెలిచింది. భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. అందులో హనుమండ ఒకటి, గుజరాత్లో మెహసానా ఒకటి. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాడు కూడా ఓడిపోయారు. నిజంగా ఆ రోజు మనం అధికారం కోసం ఆలోచించుంటే, మనం కూడా గొడవలో పాల్గొని ఉంటే ఈ రోజు సిక్ సమాజం మొత్తం కూడా భారతదేశానికి విడిపోయే ప్రయత్నం చేస్తుండే, మేము భారతీయులు కాము అనేది ప్రకటిస్తుండే. కాబట్టి ఆ రోజు భారతదేశాన్ని కాపాడాలి, అధికారం కాదు మనకు కావాల్సింది, ఈ దేశాన్ని కాపాడాలనే అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్న నిర్ణయం ఈ రోజు కూడా మన దేశం ఒక సమగ్రతని కాపాడుతాము. ఇది ఒక లక్ష్యం, ఒక ఆదర్శం కింద తీసుకోవాల్సిన అవసరం. మరి విలువల గురించి అంటారా? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ జరుగుతున్న సమయంలో 13 రోజులకు ఒకసారి గవర్నమెంట్ పడిపోతే 13 నెలలకు మరి కాగానే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రస్తావించేసినటువంటి ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒకే ఒక ఓటుతోని, అది కూడా దొంగ ఓటుతో ఓడిపోయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనకు ఆదర్శాలు లేకపోతే, విలువలు లేకపోతే ఆ రోజు ఒక్క ఎంపీని మనం కొనడం అనేది పెద్ద కష్టమా? కానీ విలువల కోసము, ఆదర్శం కోసము ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు పదవి పోతే పోనీ నా విలువలు మాత్రం కాపాడుతానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆ రోజు విలువల కోసం నిలిచిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అందరం కూడా ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ లో రావడం జరిగింది. నాకు గుర్తున్నది, ఇక్కడ చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గతంలో ట్రైనింగ్ క్లాసెస్ చాలా కాలం కింద నుంచి వెంకటేష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, ఓవైసీ స్కూల్లో మనము అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ జరిగేది. దాని తర్వాత మళ్ళీ చాలా చోట కూడా మనం పోయినాం. ఆ రోజుల్లో అసెంబ్లీ వారిగా యూనిట్స్ ఉంటుండే, డివిజన్ వారిగా లేదు. అప్పుడు అసెంబ్లీ, సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి అంటే దాదాపు 1987-88 ఆ ప్రాంతంలో విషయాలు చెప్తా ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్, అంతకుముందు కూడా జనసంఘ ఉన్నప్పటి ట్రైనింగ్ క్లాసెస్, ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి ట్రైనింగ్ క్లాసెస్. ఎందుకు ఈ శిక్షణా తరగతులు భారతీయ జనతా పార్టీలో ఉంటుంది అనేది విషయాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ కార్యకర్తలను కూడా గమనించారు. పార్టీ ఒక సిద్ధాంతకరమైనటువంటి పార్టీ. మనకు సిద్ధాంతం, మనకు లక్ష్యం, మనకు ఆశయం, ఉద్దేశం ఈ పార్టీకి ఉన్నది. మిగతా పార్టీలు కుటుంబ పార్టీలు, మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం పోరాడే పార్టీలు. మిగతా పార్టీలలో ఉన్నటువంటి ఒక అవకాశవాదం, వాళ్ళకు సిద్ధాంతం అనేది ఉండదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునేటటువంటిగా పార్టీలు అవన్నీ కూడా. కానీ భారతీయ జనతా పార్టీ ద పార్టీ విత్ ద డిఫరెన్స్. పార్టీ విత్ ద డిఫరెన్స్ ఎందుకంటాం అంటే, ఇక్కడ మన కార్యకర్తలు కూడా మనకు ఉన్నటువంటి ఒక ప్రయారిటీస్, మనకున్న ప్రాథమికమైనటువంటి మన లక్ష్యం ఏతుందో అది నేషన్ ఫస్ట్. ఏదైనా కానివ్వండి, దేశం మాత్రం నాకు ముందు, దేశం తర్వాతనే నేను అనేటువంటి ఆలోచన కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. అధికారం కోసం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పాకబడలేదు. అధికారం కోసం ఎప్పుడు కూడా తహతహలాడలేదు. అధికారం కావాలి, రాజకీయ పార్టీకు అధికారమే లక్ష్యం. ఎందుకంటే తద్వారానే తన ప్రోగ్రామ్స్ అదేవిధంగా ప్రజాసేవ జరిగేది అధికారంతో జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా లక్ష్యం ఉన్నప్పుడు కూడా సరే, రాజకీయ పార్టీ అధికారం కోసము సిద్ధాంతాన్ని కానీ ఆదర్శాలు కానీ మనం పక్క పెట్టలేదు.